ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవా, నన్ను దర్శించవా అని అడుగుతున్నావు కదా. యేసయ్య నీ కొరకు ప్రత్యేకమైన మాట పరలోకం నుండి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏంటంటే యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనంలో, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులు యందు వారికి విశ్రాంతి కలగజేసెను. ఎంత మంచి మాట అండి. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను. శత్రువులను చేతికి అప్పగిస్తాడు. మీకు అన్ని దిక్కులా విశ్రాంతి దేవుడు ఇస్తున్నాడు. అయ్యో, నేను ఈ దిక్కుకు వచ్చాను, నేను ఈ దిశగా ఉన్నాను, మాకు ఈ దిశ మారింది, పరిస్థితి ఏమైనా తేడా వస్తుందేమో, లేదా ఆ దిక్కుకు వచ్చాము, ఇంతకుముందు అలా లేవు మేము, ఇప్పుడు ఇటు వచ్చాము, ఇది ఎలాగ ఉంటుందో, అంత నా లాస్ ఉంటుందా. చాలామంది ఈ దిక్కు మా కాదు, ఆ దిక్కు కాదు, ఈ దిక్కు. ప్రపంచంలో ఏ దేశం పోయినా, ఏ ఊరు పోయినా, ఏ దిశ మారినా అన్ని దిశల యందు నీకు ఆశీర్వాదం ఉంది. నీది ఒక స్పెషల్ బ్లెస్సింగ్ అనమాట. ఇది ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. అంటే నీవు ఎటు వెళ్ళి వ్యాపారం స్టార్ట్ చేసినా, ఏ దిశగా నువ్వు కూర్చున్నా, ఏ దిశగా నువ్వు స్థాపించినా, ఎటుపోయి ఏ ఆలోచన చేసినా దేవుడికి విశ్రాంతినిస్తాడు. విశ్రాంతి అంటే అన్నీ అనుకున్నట్టు జరిగిపోతే లాభాల మీద లాభాలు వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది హృదయం. అన్ని విషయాల్లో విశ్రాంతి. ఈరోజు వాగ్దానము, నీవు ఏ దిక్కుకి వెళ్ళినా అన్ని దిక్కుల్లో నీకు విశ్రాంతి. నీకు శత్రుత్వం ఉంది, నాకు చాలా శత్రుత్వం ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, ఆ మనిషి ఇలా చేస్తున్నాడు, ఈ మనిషి ఇలా చేస్తుంది, ఆ మనిషి లేకుండా పోతే ఎంత బాగుంటుంది, ఈ మనిషి లేకుండా పోతే ఎంత బాగుంటుంది అన్నీ అనుకుంటున్నాము. ఎవరు ఎన్ని చేసినా వారందరినీ దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. నిన్ను ఘనతగా నిలబెడతా ఉన్నాడు, ఘనముగా నిలబెడతా ఉన్నాడు, నిన్ను ఆశీర్వాదంగా నిలబెడతా ఉన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనంలో దేవుడు ప్రమాణం చేసినట్టుగా వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కులైన వారికి విశ్రాంతి కలగజేసెను. మీకు అన్ని దిక్కులో విశ్రాంతి. శత్రువులందరూ మీ చేతికి అప్పగించటం, మీ పాడి పంటలు దీవించబడటం, మీ పాడి పంట వ్యాపార లావాదేవీలన్నిటిలో నష్టం రాదు, లాభం అనేది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ తోడుండు గాక. గాడ్ బ్లెస్ యూ. కొద్ది నిమిషాలు వాక్యమును వినండి ప్రియులరా. దేవుడు గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి తైలాభిషేక ప్రార్థన ఇక్కడ రావటం ఇది మీకు ఆశీర్వాదం. ఆమెన్. ఒక్కో నెల ఒక్కొక్కరికి వస్తుంది. గొప్ప విడుదల దేవుడు దయచేయునుగాక. నేను అండమాన్ వెళ్ళాను. అండమాన్లో నేను చూశాను ఒక జైలుని, అండమాన్ జైలు.
ఆ జైల్లో ఈ తెలుగువారు అండమాన్ జైల్లో చాలా భయంకరంగా శిక్షించారని, అండమాన్ జైల్లో ఇంకొక చిన్న చిన్న జైళ్ళు లోపల దీవుల్లో ఉన్నాయి. అది ఎలాంటి దీవి అంటే, ఎలాంటి జైలు అంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెప్పారు, జైల్లో పెట్టడం కంటే ఒక కప్పలు, తేళ్ళు, విషజంతు పాములు ఉన్నటువంటి ఒక గోతిలో, ఒక లోయలో, చిన్న లోయలో వాడిని తీసుకెళ్ళి వదిలేసేవాడు అనమాట. ఆ తేళ్ళు కుట్టి, పాములు కరిసి ఆ ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోయిన తర్వాత ఆ గోతి నుండి సముద్రంలోకి ఒక గొట్టం పెట్టారు వాళ్ళు. ఆ చనిపోయిన మనిషిని కర్ర పెట్టే సముద్రంలో గెంటేస్తారు అనమాట. అలాంటి బలమైనటువంటి శిక్షలు అనుభవించారు మనవాడు. కానీ దేవుడు చూశాడు. ఆనాడు ఇశ్రాయేలీల బాధను చూసినట్టుగా దేవుడు మనకి విడుదల ఇచ్చిన దినము. నీ శ్రమ, నీ దరిద్రము ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చిందనుకో, ఈ నెలలోనే శుభవార్త వింటావు. ఈ నెలలోనే గొప్ప విడుదల నువ్వు అనుభవిస్తావు. ఆత్మ నీకు తోడైండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు వెలుగై ఉన్నాడు. మీరు చెప్పండి, కుడి చేయి పైకెత్తి, యేసు నాకు వెలుగై ఉన్నాడు, నేను భయపడను, ఆయన నాకు వెలుగై ఉన్నాడు. ఏ విషయంలో భయపడవలసింది లేదంతే. ఎందుకంటే మనలో వెలుగు లేనప్పుడు ఎల్లప్పుడూ ఉండే వెలుగు అయినవాడు, 24 గంటలు వెలుగుగా ఉండేవాడు, నీ జీవితాన్ని చీకటిలోకి గెంటకుండా వెలుగులో నిలబెట్టేవాడు నీకు అయి ఉన్నాడు. ఆమెన్. మరి మన ప్రార్థనా శక్తి తైలాభిషేక ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. జీవముల దేవుని సన్నిధానంలో ఆ పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు 5,500 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. చాలామంది పొడంకాయలు పుడుతూనే ఉన్నారు. మొన్న ఒక సహోదరు వచ్చి, అయ్యగారండి ఆ పిల్లలు లేరండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీటి పొడుగులు ఉన్నాయి, పిల్లలు పుట్టరు అన్నాడు. ఎలాగండి అంటే, నేనన్నాను కంగారు పడకు, ప్రార్థన చేస్తారు, పిల్లలు పుట్టరని చెప్పాడండి. చేతులుంచి ప్రార్థిస్తే ఆ బుడగలలో నుండి 2 బుడంకాయలు వచ్చారు ఒకేసారి. ఎవరు నమ్ముతారా ఇవన్నీ? ఇది అసలు ఎన్నిసార్లు ఆలోచన చేస్తున్నా నాకే ఆశ్చర్యంగా ఉంది. కడుపులో గర్భసంచిలో ఉన్న నీటి బుడగల్ని బుడ్డోళ్ళుగా మార్చడం అంటే అది ఎవరి వల్ల అవుతుంది? అదొక రోగం అనమాట. బుడగలు అనేది ఒక రోగం. అది ముందుగా డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ లోపడున్న చెడ్డంతా బుడగలన్నీ కూడా పోవటానికి ట్రీట్మెంట్ ఇస్తాడు. అది ఎంత చేసినా పోదు, ఒక్కోసారి ఆ మెడిసిన్ ఇంకా ఎక్కువైపోతుంది. కానీ చేతులుంచి ప్రార్థించుట ద్వారా, యేసు నామములో ప్రార్థించుట ద్వారా, చూసారా స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఆ నీటి బుడగలు బుడ్డోళ్ళుగా మారిపోయినాయి. ఓ నీటి బుడగ ఏడుస్తున్నాడు చూడండి, ఇదిగో ఇదో బుడగ, ఇదో బుడగ. ఎవరు కాదనగలరు చెప్పండి? ఎవరు విమర్శ చేయగలరా? వారు వచ్చి సాక్ష్యం ఇచ్చారు, మనము ప్రార్థన చేసాం. మనం ఏది చేసినా సీక్రెట్ ఉందా? ఇక్కడ ఒక తెర కట్టేసి ఏదన్నా చెప్పడం చేయటం ఉందా? మాయలు గారిడి ఉందా? మన పెదవుల ప్రార్థన, యేసునామములో చేసిన ప్రార్థన పరిశుద్ధుడు డైరెక్ట్గా వింటున్నాడు, వెంటనే మనకి జవాబిస్తాం. ఈరోజు ఇంత సేవ జరుగుతుందంటే నేను ఇదే స్థలంలో దేవుని వెలుగును చూశాను. నేను ఒకరోజు భయంకరమైన పరిస్థితులు, ఇదంతా కూడా పాములు తిరుగుతున్న సమయం. అది ఒక చెత్త చెదారం, డొంకలు రకరకాలుగా ఉన్నాయి. ఆ రోజు నేను మోకరించి ప్రార్థన చేశాను. సాక్షాత్తు దేవుని మహిమ దిగి రావటం, నేను బంగారు పాదాలు చూశాను. అది నేను మర్చిపోలేను. నేను అందుకనే ఈ స్థలము, ఈ ప్లేస్లో ఆ గేట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుండి దాన్ని నేను అనుభవిస్తాను, ఆ గ్లోరీని. ఆమెన్. మీరందరూ గమనించండి, అక్కడ బయట రోడ్ నుంచి డోర్ ఎంటర్ అయిన మరుక్షణము మీ శరీరంలో మార్పు వస్తుంది, ఒక రకమైన తేలిక వస్తుంది. ఆ ఆశీర్వాదం మీరు ఈ ప్రార్థనలో ఎక్కడ కూర్చున్నా సరే
తిరిగి ఒక మహిమతో తిరిగి వెళ్తారు అంతే. అబ్రహాము హెబ్రోను మీద చూశాడు ఆ మహిమ. ఇస్సాకు, యాకోబు బేతేలు దగ్గర, కర్మేలు పర్వతం దగ్గర. నేను ఇజ్రాయేల్ దేశం వెళ్ళి ఆ ప్లేస్లన్నీ, ఆ హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్ దగ్గర బలిపీఠాలు చూశాను, ఆ బేతేల్, అలాగనే ఇవన్నీ కూడా ఈ స్థలాలను నేను చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలోనే ఒక దీవెనకరంగా ఉండిపోయినాయి. మీరు తొందరలో చూస్తారు, ఈ ఉప్పలగుప్తం అనేటువంటి ఈ ప్రాంతంలో యేసయ్య బంగారు పాదాలు నేను ఎక్కడ చూశానో ఇదే ప్రపంచానికి ఒక దీపం కాబోతుంది అన్నమాట. అందుకనే కుడివైపుకి ఎడమవైపుకి దేవుడు వ్యాప్తి చెందింపచేస్తాడు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు. ఇక్కడ బుడగల్ని బొడ్డోళ్ళుగా మార్చే మంత్రం మన దగ్గర ఉంది. అది మన దగ్గర ఏముంది చెప్పాలి మీరందరూ. నీటి బుడగల్ని బొడ్డోళ్ళుగా మార్చేసే మంత్రం ఉంది, అదే ప్రార్థన. ఆమేన్. మీకు ఆ మంత్రం కావాలంటే తీసుకోండి. అందుకని యేసు ప్రభు వారిని అడిగారు, నువ్వు ఏదో మంత్రం చేస్తున్నావు, ఇది ఏదో మంత్రం తంత్రం ఏంటంటే ఆయన అన్నాడు, అది ప్రార్థన అన్నాడు. ఆయన అయితే మాకు కూడా ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆయన నేర్పాడు పరలోక ప్రార్థన అనే మంత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అమెరికా నుండి మన అనాథవరం గణేష్, గీత భార్య భర్తలు ఇద్దరు అమెరికా వెళ్ళారు. అక్కడ వారు కష్టపడి జీవించి చివరికి వారు గ్రీన్ కార్డు కూడా సంపాదించుకున్నారు. వారికి ఒక పాప, బాబు. ఆ అమ్మాయి అక్కడే చదువుకుంది, అబ్బాయి చదువుతున్నాడు. వారు మొన్న ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్లేస్ అంతా చూసిన తర్వాత ఈ ఇసాక్ పాస్టర్ గారు ఎక్కడ దొరుకుతారు ఇప్పుడు ప్రార్థన చేయించుకోవడానికంటే వారు మదరు వీళ్ళందరూ కలిసి చెప్పారన్నమాట, భీమవరం తైలాభిషేక ప్రార్థన జరుగుతుంది అంటే. వారు వెళ్ళే ముందు భీమవరం తైలాభిషేక ప్రార్థన ఉంటే అక్కడికి వచ్చారు. వచ్చి ప్రార్థనలో పాలు పొంది వారిని అడిగాను, మీకు ఏం కావాలన్నా. గీతమ్మ అన్నది ఆ గణేష్ గారు ప్రార్థన చేయించుకుని ఆ తల్లి గీతమ్మ అంటది, నా బిడ్డకి అమెరికాలో డాక్టర్ సీట్ రావాలి, మెడిసిన్ సీట్ రావాలి, అది ప్రార్థన చేసి మాకు దీవెన ఇవ్వండి అంది. నేను అన్నాను, అలా చేతులుంచి ప్రార్థన చేసి, ఇదిగో దేవుడు నీకు సీట్ ఇస్తున్నాడు, ఆ గొప్ప సాక్ష్యంతో మరలా నువ్వు తిరిగి వస్తావంటే ఆమె ఆశ్చర్యపోయింది. అమెరికాలో డాక్టర్ సీట్ రావటం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఇక్కడ ఇండియాలో మనం ఇక్కడ ఎంబీబీఎస్ చేసినా సరే, ఇక్కడ మనం మాస్టర్స్ చేసినా, ఎంఎస్ చేసినా, అమెరికా వెళ్తే మళ్ళీ డాక్టర్గా వారు తీసుకోరు. మళ్ళీ వారు అక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది, వారు పెట్టిన రూల్స్ ప్రకారం ఆ టెస్టులన్నీ పాస్ అవ్వాలి, అప్పుడు వారు డాక్టర్గా తీసుకుంటారు. అవన్నీ పాస్ అవ్వటం అంటే చాలా కష్టం అన్నమాట. అయితే ప్రార్థన చేసి, వస్తుందమ్మా నీకు ఆ సీటు కలుగుగాక అని దీవించేశాను. ఎందుకు ఆ సీటు గురించి ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే, వారు అమెరికాలో ఆ మెడికల్ కాలేజీలో ఒకటే సీట్ ఉందట. ఏముంది? ఒకటే సీట్ ఉంది. దానికి 400 మంది అప్లై చేశారు. ఎంతమంది అప్లై చేశారు? 400 మంది అప్లై చేశారు. 400 మందిలో 70% పైన అమెరికన్సే ఉంటారు. ఏదైనా ఇవ్వాలంటే ముందు వారిదే చూసుకుంటారు వారు ఎక్కువగా. ప్రియులారా బాగా గమనించండి, ఒక్క మెడిసిన్ సీట్ ఉంటే 400 మంది అప్లై చేస్తే మన ప్రార్థన దేవుడు గౌరవించి ఆ ఒక్క సీటు బిడ్డకి దేవుడు ఇచ్చాడు. వారింటికి నా కుమార్తె అమెరికాలో మాస్టర్స్ చేస్తుంది. పాస్టర్ గారు మీ అమ్మాయిని మా ఇంటికి పంపించండి ప్రార్థనకు అన్నారు. నా కుమార్తె మాస్టర్స్ చేస్తూ కొన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ సేవ చేస్తుంది. కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థనలు నడిపిస్తూ ఉంది. మొన్న పెన్సిల్వేనియాకి వెళ్ళి ఆ గీతమ్మ, గణేష్ వాళ్ళ బిడ్డ మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత వారింట్లో ప్రార్థన పెట్టుకుని నా కుమార్తె శరణ్య వెళ్ళింది అక్కడికి. అక్కడ ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం మీ ముందు పెడుతున్నాను.
ఎందుకు చెప్తున్నానంటే, మనకి అర్హత లేకపోయినా, మనము దీనులమైన కానీ చిన్నవారమైన కానీ మనం నమ్మిన దేవుడు చాలా పెద్ద దేవుడు. ఆమెన్. మనం ఏమనుకుంటామంటే, తెలియకుండా పెద్ద దేవుడు ఉండాలని మనం పెద్ద దేవుడిని చేసుకుంటాం. ఎంత చేసుకున్నా ఆకాశం అంత దేవుడిని మనం చేయలేం. కానీ మనం నమ్మిన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆకాశము నా సింహాసనం అన్నాడు. ఏమన్నాడు? అందరు చెప్పాలి. ఆకాశము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే మనం అందరం ప్రపంచం అంతా కలిసి కనీసం కాళ్ళు కూడా తయారు చేయించలేము ఆయనకి. ఆయన పాదాలు ఉన్నాయి భూమి మీద. ఆయన కూర్చున్నటువంటి ఆ సింహాసనం ఆకాశం అయితే, ఆయన శిరస్సు పరలోకాన్ని ఉంటుంది. ఆమెన్. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అసలు ఇంకా ఎవ్వరూ చెయ్యలేనంత పెద్ద దేవుడు నీ దేవుడు. ఆమెన్. అంత పెద్ద దేవుడు మనకు కలిగి ఉన్నామంటే, అంత పెద్ద దేవుడిని, ఆ దేవుడు మనల్ని చిన్నవానిగా ఉంచడు, ఆయన తలగానే చేస్తాడు. హల్లెలూయా. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం విందాం. మా అమ్మాయి పవిత్ర, తన పేరు, తన మెడికల్ స్కూల్కి వెళ్ళడానికి అప్లై చేసుకుని ఉంది. ఎవరైనా కూడా మెడికల్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఒక 30-35 స్కూల్స్కి అప్లై చేసుకుంటారు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు గెట్ ఇన్ టు ద మెడికల్ స్కూల్. కానీ ఆ అమ్మాయి తను అనుకున్న ఒకే స్కూల్కి అప్లై చేసుకుంది. మేము చెప్పాము, కానీ దేవుడు తన విషయంలో కార్యం చేస్తారని నమ్మి ఒకే స్కూల్కి అప్లై చేసుకున్నప్పుడు రీసెంట్గా జూన్లో తన నేమ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నదని తెలిసింది. వెయిటింగ్ లిస్ట్ అంటే యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు ఆర్ డినై అవ్వచ్చు. ఫ్రైడే తెలిసింది. తెలిసినప్పుడు మరి ఇస్సాక్ గారు కాల్ చేసి, ఏంటమ్మా అంటే ఇలా జరిగింది అని. పవిత్రకి ఫోన్లో ప్రేయర్ చేయించాను. ఆయన ఒక్కటే చెప్పారు, నమ్ము, విశ్వాసం ఉంచు, దేవుడు ఇచ్చేశాడు, నువ్వు అస్సలు ఏ విధంగానూ అధైర్యపడకు అని చెప్పారు. అప్పటి నుంచి పవిత్ర అదే వాగ్దానం పెట్టుకొని, దేవుడు మహాకృప చెప్పిన July 4th తనకి యాక్సెప్టెన్స్ వచ్చింది. నా కుమార్తె ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? తల్లి ప్రార్థనలు పిల్లల మీద ఆశీర్వాదంగా ఉంటాయి. తల్లి ప్రార్థన బిడ్డ మీద ఉంటుంది. తల్లి ప్రార్థన ఎక్కడికి పోవు. అంత బాధలో ఆ ఒక్క మాట ఆ బిడ్డని ఎంతో దార్చింది. నా తండ్రి మమ్మల్ని ఎలా పెంచాడో నా బిడ్డలను కూడా నేను అలాగే పెంచుతున్నాను. నా బిడ్డలు కూడా ఒక్క సినిమాకు కూడా వెళ్ళలేకుండా వారు భక్తిలోనే పెరిగారు. కుమారుడు ఏరోనాటికల్ ఇంజనీర్ చేస్తున్నాడు చెన్నైలో. ఒక మంచి ఇంగ్లీష్ చర్చ్కి వెళ్తాడు. చాలా విలువైన సేవకుడు, దైవజనుడు అయిన ఆ సంఘంలో మన సాక్ష్య పరిచర్య విని చూచి వారు, ఆ శామ్, మీ ఫాదర్ చేత మాకు అభిషేకం ఇప్పించు, మీ తండ్రితోటి మేము అభిషేకం తీసుకోవాలి అంటే, మనము ఆయన పని చేస్తున్నాం. మన బిడ్డలు, మన సువార్త సాక్ష్య సువాసన లోకమంతా వెళ్ళిపోతా ఉంది. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మీ పట్ల దాచిపెట్టిన మేలు అది ఎంతో గొప్పది. కంటికి కనపడదు, చెవి కనపడదు, హృదయమునకు అగోచరము. మరొక సాక్ష్యం చూపిస్తున్నాను చూడండి. 24 సంవత్సరాలు అయింది పెళ్ళై. ఎంతకాలం అయింది? 24 సంవత్సరాలు అయింది. చాలా దుఃఖంతో వారు వచ్చారు టీవీ పరిచర్య చూచి. ప్రార్థన చేసిన వెంటనే గర్భం వచ్చేసింది. అంతే, గర్భం వచ్చింది. ఆ బుడంకాయని ఎత్తుకుని వచ్చి సాక్ష్యం చెప్పింది. చూడండి ఎంత అద్భుతమో. మీరు అనుకోవచ్చు, పెళ్ళై 5 సంవత్సరాలు అయిపోయింది, 10 అయిపోయింది, ఇంకా పుట్టరేమో, 15 అయిపోయింది, 18 అయిపోయింది, 20 అయిపోయిందనని. 24 సంవత్సరాలకి పిల్లలు పుట్టారు కదా. ఆ కుటుంబీకులు, ఆ మరదలు ఎవరో అనుకుంటాను, నీకు పిల్లలు లేరు కదా, నా కుమారుణ్ణి మీకు ఇస్తాను, మీరు పెంచుకోండి అని ఇచ్చారట. ఆ పిల్లవాడిని చిన్నప్పుడే పెంచుకున్నది. ఆడు ఎంత పొడుగు అయిపోయాడు, అరటి చెట్టులాగా. ఆడు కూడా పెద్దోడు అయ్యాడు. ఆ పిల్లని కూడా తీసుకొచ్చారు. చూడండి, అదిగో ఈడన్నమాట బుడంకాయ. పెంచుకున్న బిడ్డ ఈడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంత బిడ్డను పెంచుకుంటున్నా కానీ ఆమెలో తీరని లోటు ఏంటంటే, నేను గొడ్రాలుగా ఉండిపోయినా, నాకు పిల్లలు లేకుండా అయిపోయిందా, నా జీవితం ఇంతేనా. ఆ పిల్లవాడిని పెంచుకుంటున్నారు కానీ ఆ నెమ్మది అనేది హృదయానికి లేదు. టీవీలో చూసింది, ఇదిగో ఇసాకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు బిడ్డల్ని ఇస్తున్నాడని తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. ఆమె ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయించుకుంది. ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ రాసి అందులో వేసింది అనమాట, నాకు గర్భఫలం ఈ దేవా అని ప్రార్థన నిలబెట్టింది. చూడండి, చేతులుంచి ప్రార్థించటంలో దేవుడు చేసిన కృప ఏంటంటే, ఆమె గర్భాన్ని దేవుడు తాకాడు. 24 సంవత్సరాలకి బిడ్డ పుట్టి ఆ బిడ్డను ఎత్తుకుని కడపొచ్చి సాక్ష్యం చెప్పింది. చూడండి ఆ సాక్ష్యాన్ని. మేము ఫిబ్రవరి నెలలో వచ్చినాము, 2013లో వచ్చాము. టీవీలో చూసాము. టీవీలో చూసి గుంటూరు వచ్చాము. గుంటూరు పోయి ప్రార్థన చేసుకున్న హృదయంలో లెటర్ రాసి ఇచ్చాను. ఇస్తే సార్కి లేదు, మామూలుగా కానుకలో వేసాను లెటరు. నాకు అంతే ఆ నెలలోనే నాకు నిలబడిపోయింది. అందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతి. ఆ నెలలోనే నిలబడిపోయింది. పెళ్ళైన 24 సంవత్సరాలకు. అందరూ చేతులు పైకెత్తి. 24 సంవత్సరాలకు. కానీ మా ఊర్లో అందరూ పుట్టరు చాన్నాళ్ళు అయ్యాది పుట్టరు అన్నారు. నేనైతే నమ్ముతున్నాను, నాకు దేవుడు ఇస్తాడని నాకు వాగ్దానం ఉంది. నా చిన్న సాక్ష్యం దీవించును గాక. 24 సంవత్సరాలు అయింది కదా పిల్లలు పుట్టరని తన మరిది కొడుకునిచ్చారు. ఇచ్చారు వాళ్ళు, మేము తీసుకున్నాం. ఏడవకు, పిల్లలు లేరు అనుకోకు, ఈ పిల్లోడే నీ పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లోడు అప్పుడు ఇచ్చారు అని ఇచ్చారు. ఇదిగో వీడిని పెంచుకుందామే. ఎంత పెంచుకున్నా కానీ పేగు తెగి రాని పోతే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ రాదు. అది వస్తుందా? ఈ బుడంక అయితే పేగు తెగి మరి వచ్చింది బయటకి. ఇవన్నీ దీనులైన మనకి దేవుడిచ్చిన బలమైన మంత్రాలు అనమాట. ఆమెన్. మన ప్రార్థనలు. ఆమెన్. ఇవన్నీ ఏంటివి? ప్రార్థనలు. మన పెదవుల ప్రార్థన దేవుడు ఆలకించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మరలా ఇంకొక సహోదరు ఏం చేసినారంటే, 3 ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లడు కావాలని వచ్చింది. అయ్యా మగబిడ్డ కావాలండి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అన్నారట, నీకు మగపిల్లడు పుట్టాడు, ముందు ఆడపిల్ల పుట్టిందా, మళ్ళీ రెండో కానుపు ఎవరు, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందా. మన ఇంటి చుట్టూ పెద్ద సైంటిస్టులు ఉంటారు, ఉన్నారండి అన్నవారు అందరూ చప్పట్లు కొట్టండి. పొట్ట చూసి చెప్పే డాక్టర్లు కాదు, ఆ పొట్టలోనే మనకు కావలసిన బిడ్డను రూపొందింపజేసే దేవుడు మన పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మగపిల్లని ఎత్తుకొచ్చిన సాక్ష్యం చూడండి. వీరు పొట్లపాడు గ్రామం నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె ఏగమ్మ, తనకి వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారండి. వారి మనవడి కోసం తను అడుగుతూ ఉండగా దైవజనుల దగ్గరికి ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుని, ఇలా నా కుమార్తెకు 3 ఆడపిల్లలు, అబ్బాయి కావాలని అయ్యగారిని అడిగినప్పుడు, ఈసారి అబ్బాయి పుడతాడు పో అని ప్రార్థన చేసి పంపించారు. అలానే ప్రార్థన చేయించుకుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన అభిషేక నూనె తన కుమార్తెకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు తను విశ్వాసంతో ప్రార్థన చేసుకుని అది తీసుకున్నప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేసి 3 ఆడపిల్లల తర్వాత వారికి కుమారుని అనుగ్రహించారండి. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా వారికి 3 ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టడం జరిగింది. హల్లెలూయా. మీకు ఏం కావాలో కోరుకోండి, మీకు ఏ పిల్లలు కావాలో కోరుకోండి. వచ్చినప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి పిల్లల్ని. అంత విశ్వాసంతో రావాలి. ఆమెన్. పెళ్ళైన 24 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది, 64లో కూడా వస్తుంది, 70 సంవత్సరంలో కూడా గర్భం వస్తుంది కావాలంటే. ఆ మాట చెప్పేది పరిశుద్ధ గ్రంథం. ఆమెన్. 70 దాటి వచ్చింది, 90వ సంవత్సరంలో గర్భం వచ్చింది ఒకరికి. ఎవరికి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. ఈ మంచి మాటలు వచ్చే మనసు ధరించుకోగలిగితే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం మనం. ఆమెన్. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడు తన దాసునితో మాట్లాడిన స్థలం ఇది. ఒక ప్రత్యేకమైన మహిమ మనల్ని ఆవరించింది. తలపోటుగా ఉంది, స్టమక్లో ప్రాబ్లం ఉందని అనుకుంటున్నావా? ఏదో కంతులు పెరిగిపోతున్నాయి,
పేగులు పాడవుతున్నాయి, బ్లడ్ ఇన్ఫెక్షన్, రక్తం పాడైంది, లేదా చూపు మందగిల్లింది, అలా జరిగింది, అది ఇది అని అనుకుంటున్నావా? లేదా నీ ఇంట్లో ఎవరికైనా బాగోలేదని అనుకుంటున్నావా? ఏ రోగము, ఏ పాప రోగము నీ మీద ఏలుబడి చేసినా యేసు నామములో స్వస్థత చూడబోతున్నావు. యేసు నామములో స్వస్థత చూడబోతున్నావు. యేసయ్య నీకు ఈ సమయంలో విడుదల ప్రకటిస్తా ఉన్నాడు. జ్వరము విడిచిపోతుంది, దరిద్రం విడిచిపోతుంది, కీడు విడిచిపోతుంది, గొడ్డితనం విడిచిపోతుంది, సర్వ రోగ నిర్మూలమైపోతుంది, సర్వ రోగ నాశనమైపోతుంది. స్వస్థత, స్వస్థత. నీ శరీరంలో వచ్చిన పుండ్లు కరిగిపోతాయి, అగ్ని చేత కాల్చి వేయబడతాయి. నమ్మితే దేవుని చూస్తావు. నీ చెస్ట్ లో ఉన్న కణాలు కరిగిపోతాయి. నీ శరీరంలో దాగి ఉన్న క్యాన్సర్ గడ్డలైనా ఏదైనా యేసు నామములో, యేసు నామములో చేతులు కూర్చుంటే లేవలేకపోతున్నాను ఏడుస్తున్నావా? లేస్తే పడిపోతున్నాను ఏడుస్తున్నావా? ఏదో గుండె దడ వచ్చేస్తుంది, నా గుండె బలహీనమైపోయిందని అనుకుంటున్నావా? నా ఎముకలు మెత్తబడిపోయినాయి, కండరాలు కరిగిపోతున్నాయి, నా శరీరము ఒక రోగానికి గురి అయిపోయిందని ఏడుస్తున్నావా? ఈ రోజు స్వస్థత చూస్తావు. ఈ క్షణము స్వస్థత చూస్తావు. ఒక బలమైన అభిషేకము పరిశుద్ధాత్మని తాకుతుంది. పరిశుద్ధాత్ముడా నా మీదకి దిగిరా. పరిశుద్ధాత్ముడా నన్ను బాగు చేయి. ఆత్మదేవుడా నన్ను బాగు చేయి. ఆత్మదేవుడా నన్ను స్వస్థపరచు.